హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం ఏదైతే ఉందో అది దేశం మొత్తాన్ని అట్టుడికిస్తుంది. ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం అవ్వలేదు, కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల పోరాటానికే పరిమితం కాలేదు. దీని సెగలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తాకుతున్నాయి. తెలంగాణలో కూడా దీని మీద ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్ కింద కూడా మారిపోయింది. తాజాగా జరిగినటువంటి పరిణామాలు మనం గమనిస్తే ఇది ఒక రాజకీయ రణరంగానికి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా కూడా మారింది. ఇంకా చెప్పాలంటే తాజాగా రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్లో 2 రోజుల పర్యటన నిన్న రెండో రోజు పర్యటన చేశారు. దానిలో భాగంగా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసినందుకు, పిఎం నివాసాన్ని ముట్టడించినందుకు వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తూ, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నిన్న నిరసన ర్యాలీ జరిగింది అక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర. అదే సందర్భంలో ఆయన సడక్ టు సంసద్ కార్యక్రమాన్ని ఒక గొప్ప ఉద్యమంగా, ఒక బృహత్తర ఉద్యమంగా చేస్తామని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు, అలాగే ఏదైతే ఇప్పుడు వరకు ప్రశ్నాపత్రాలు లీకేజ్ జరిగి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారో అది అందులో ఉన్నటువంటి నిందితులు అందరినీ అరెస్ట్ చేసే వరకు, ఈ సమస్య కొలిక్కొచ్చే వరకు కూడా ఈ ఉద్యమాన్ని తాము కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసిన సందర్భంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా వారికి మద్దతు ప్రకటించారు, వెళ్ళారు. ఇదంతా జరిగింది. కానీ ఎవరూ కూడా రేవంత్ రెడ్డి అంత ఫోర్స్ఫుల్గా ఒక ఉద్యమాన్ని అనౌన్స్ చేసే స్థాయికి వెళ్ళలేదు. దీని ప్రభావం మనం తెలంగాణ వరకు గమనిస్తే ఎలా ఉందంటే, ఇప్పటికే వాళ్ళు అరెస్ట్ చేసినప్పటి నుంచి సీజేపీ ఈవెన్ ఇక్కడ కూడా నిరసన చేస్తుంది. ఇదే క్రమంలో ఇది కేవలం కాక్రోచ్ జనతా పార్టీకే పరిమితం కాకుండా ఇంకో పక్కన కాంగ్రెస్ కార్యకర్తలు, ఇంకో పక్కన బీజేపీ కార్యకర్తలు ఆల్మోస్ట్ దాడులు చేసుకోవడం, దీని మీద ఒకళ్ళొకళ్ళు తమ వాదనలు, ఎవరి వాదనలు వాళ్ళు వినిపించడం, ఇదంతా కూడా వినిపిస్తుంది. అలాగే నిన్న జరిగినటువంటి కొడంగల్ పర్యటనలో దీని గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని కనుక గమనిస్తే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ నీట్ ఇటువంటి ప్రశ్నపత్రాల లీకేజ్లు ఎక్కువ జరిగాయి. అలాగే రాహుల్ గాంధీ కూడా ఒకటి చెప్పారు, అదేంటంటే ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 10 ఏళ్లలో దాదాపు 152 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఇప్పటి వరకు ప్రశ్నాపత్రాలు లీక్ అయిన దాంట్లో వెనకున్నటువంటి ఏ నిందితులకి కూడా శిక్ష పడలేదని కూడా ఆయన చెప్పారు. సో ఈ సందర్భంలో రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని సపోర్ట్ చేస్తూ నిన్న పర్యటనలో రేవంత్ రెడ్డి చేశారు, చాలా స్టేట్మెంట్స్ చేశారు. దాంట్లో ఒకటి, ఇది కేవలం విద్యార్థుల కోసం చేస్తుందే కాదు, విద్యార్థుల వర్షనే కాదు, ఇది గాంధీ వారసులకి, గాడ్సే వారసులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కూడా. ఎప్పటి నుంచో దేశం కోసం ప్రాణాలు అర్పించడం కాంగ్రెస్ నాయకులకు అలవాటే, అందుకే సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి కూడా వదులుకుంది. కానీ బీజేపీ మాత్రం అట్లా లేదు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, బాష్పవాయు ప్రయోగించడం, ఇవన్నీ కూడా చేసింది బీజేపీ. సో ఇది ఎంతవరకు సమంజసం? అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఇలా తీవ్ర ఎత్తున విమర్శలు చేశారు. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఉందో, ఇక్కడ విద్యార్థులు ఎన్నాళ్ళ నుంచో సమ్మెలు చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచో నిరసనలు చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి పెండింగ్లో ఉన్న మాట నిజమే. బీఆర్ఎస్ పెండింగ్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 7,000 కోట్లు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక 3,000 కోట్లు అంటే దాదాపు 10,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మరి ఇక్కడ విద్యార్థులు సమ్మె చేసి నిరసనలు చేస్తుంటే ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి చర్యలు, అంటే వాళ్ళ డబ్బులు చెల్లించే దిశగా కానీ ఏమాత్రం చేయట్లేదు. ఇంకా చెప్పాలంటే అట్లీస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంది వదిలేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యా సంవత్సరం బకాయిలు తీర్చడంలో కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి ఆ జాగ్రత్త తీసుకోవడం అనేది చేయలేదు. మరి ఇటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల కోసం, నీట్ ప్రశ్న లీకేజీల కోసం సడక్ టు సంసద్ లాంటి కార్యక్రమం చేస్తాను అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ రాజకీయాల వరకు తను పవర్ఫుల్గా ఉండాలని కోరుకుంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా అదే భావిస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులే ఆయన పట్ల అంత అసంతృప్తితో ఉన్నప్పుడు, దాంతోపాటు ఎప్పటి నుంచో వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డినే విమర్శిస్తూ చేసేటువంటి స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఎంతోమంది విద్యార్థులు పాస్ అవుట్ అయిపోయి సర్టిఫికెట్లు లాగా ఇంకా బకాయిలు పెండింగ్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, సో వాళ్ళకే ఒక సొల్యూషన్ చూపించలేనటువంటి ఒక ముఖ్యమంత్రి దేశ స్థాయిలో జరుగుతున్న దాని మీద ఉద్యమం చేస్తున్నారంటే దీని పట్ల విద్యార్థుల దృష్టి ఎలా ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఈ ఉద్యమాన్ని నిజంగా నమ్ముతారా అన్నది అనుమానాస్పదమే. ఇంకొకటి రేవంత్ రెడ్డి పాయింట్అవుట్ చేసింది ఏమిటంటే, ఇదే సందర్భంలో ఆయన గ్లోబరీనా గురించి ప్రస్తావించారు. గ్లోబరీనా అనేది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ సంస్థ కాంట్రాక్ట్ తెచ్చుకుంది, ఎగ్జామ్స్ నిర్వహించింది. దాదాపు ఇంటర్మీడియట్ విద్యార్థులు 25 మంది దానివల్ల ఆత్మహత్య చేసుకున్నారు ఆ టైంలోనే.
మళ్ళీ అదే సంస్థ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ తాము అధికారంలోంచి దిగిపోయిన తర్వాత మళ్ళీ కేంద్రం అంటే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ సంస్థకే కాంట్రాక్ట్ ఇప్పించారు. మళ్ళీ ఇప్పుడు కేంద్ర సిబిఎస్ఈ విషయంలో కూడా అటువంటి తప్పిదాలే జరిగాయని చెప్పి ఆయన మళ్ళీ ఒక పక్కన బీజేపీని విమర్శిస్తున్నారు విద్యార్థుల విషయంలో, ఇంకోవైపు బీఆర్ఎస్ని విమర్శిస్తున్నారు. కానీ ఇదే రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇంకోవైపు అదే యూత్ ఉద్యోగాల విషయంలో సరైన నోటిఫికేషన్లు ఇవ్వక ఏదైతే యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అవే హామీలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేయట్లేదు, పూర్తి చేయట్లేదని చెప్పేసి నిరసనలు చేస్తూ ఉంటే దానిపైన మాత్రం ప్రభుత్వ స్పందన ఊహించిన స్థాయిలో లేదు. కనీసం దాని గురించి రేవంత్ రెడ్డి ఎక్కడా మాట్లాడట్లా. రేవంత్ రెడ్డి కొడంగల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని మాట్లాడుతున్నారు, లేకపోతే ప్యూరో వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే మూసి బ్యూటిఫికేషన్ గురించి సుందరీకరణ గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు తప్ప నిరుద్యోగుల సమస్యల గురించి యువత కొన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సమస్యల గురించి ఎక్కడా కూడా వీటి గురించి రేవంత్ రెడ్డి అడ్రస్ చేస్తూ సొల్యూషన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఈ నేపథ్యంలో ఈయన సడక్ టు సంసద్ కార్యక్రమం విద్యార్థుల కోసం చేస్తాం, అది కూడా జాతీయ స్థాయిలో విద్యార్థుల కోసం చేస్తామంటే ఎంతవరకు నమ్ముతారంది ఒక సందేహాస్పదమైనటువంటి విషయం. కాకపోతే ఇది చాలా ఉధృతమైనటువంటి విషయం కాబట్టి రేవంత్ రెడ్డి చేసేదాన్ని ఒక పాజిటివ్ చర్యగానే చూడొచ్చు. అది ఒకవైపు. ఇంకోవైపు ఇది తెలంగాణ రాజకీయాల్ని ఎలా ప్రభావితం చేస్తుందని ఇంకొక యాంగిల్లో మనం గమనిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఒక రీజనల్ పార్టీ. సో అది కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యి గన్ పార్క్ ఇన్సిడెంట్ నుంచి రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతూ ఉన్నారు. కాళేశ్వరం కావచ్చు, నీటికి ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డిని వాళ్ళు టార్గెట్ చేస్తూనే ఉన్నారు, అంటే ప్రతిపక్షంగా. ఇంకోవైపు బీజేపీ ఈసారి ఎట్లా అయినా సరే తెలంగాణలో అధికారం రావడానికి చాలా ఎత్తులేస్తూ ఉంది. ఒక పక్క ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ వైపు టార్గెట్ చేస్తూ ఉంది. అక్కడ ఎలా అయినా సరే అధికారం పొందడానికి ఒక్క సీటు కూడా లేకపోవడం వల్ల అక్కడ టార్గెట్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా కార్పొరేట్ తరహాలో అమిత్ షా, బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు కూడా వచ్చి సరళ యాప్ ద్వారా మిగిలిన వాటి ద్వారా ఒక ప్రొఫెషనల్ సర్వీస్ ద్వారా టెక్నాలజీ ద్వారా వీటి ద్వారా ఎట్లా అయినా సరే అన్ని డీటెయిల్స్ తీసుకుని ఈసారి అధికారంలో పాగా వేయడానికి బీజేపీ కూడా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రతి నియోజకవర్గంలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ 100 మంది జాబితా లిస్టు చేయడము, ఇదంతా కూడా ఎవరు ఊహించని వ్యూహాలతో, బీహార్, పశ్చిమ బెంగాల్లో లాంటి వ్యూహాలతోనే ఇక్కడ కూడా రాబోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓ పక్కన ఇక్కడ బీజేపీ రాజకీయాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఉద్యమం, ఈ నీట్ ఉద్యమం ఎంతవరకు ప్లస్ అవుతుంది అంటే బీజేపీ కనీసం గెలుచుకోవాలనుకుంటున్న సీట్లను గెలుచుకోకుండా ఇప్పుడు ఈ నీట్ ఏదైతే ఈయన ఏదైతే సడక్ టు సంసద్ కార్యక్రమం ప్రకటించారో రేవంత్ రెడ్డి అది ప్రభావితం చేస్తుందో లేదో వేచి చూడాల్సింది. ఏదేమైనప్పటికీ ఈ నీటి ఉదంతం అన్నది ఏదైతే ఉందో అది తెలంగాణలో రేవంత్ రెడ్డిని కూడా ఒక రాజకీయ అంశంగా మలుచుకునేలా చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత రేవంత్ రెడ్డిని నమ్ముతారా, రేవంత్ రెడ్డిని మళ్ళీ నమ్మి ఈయనలో చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ఈయనకి మద్దతు ప్రకటిస్తారా లేదా అంది మనం అప్పుడే చెప్పలేని విషయం. దీంతోపాటు ఇంకొక మేజర్ అప్డేట్ అంటే రేపు దీని మీద ఈ నీట్ ఉదంతం ఏదైతే జరుగుతూ ఉందో రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ బంద్ కూడా ప్రకటించాయి. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సడక్ టు సంసద్ తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు తెస్తుంది, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి సమీకరణాలను ఎలా మారుస్తుందో వేచి చూడాల్సిందే.